శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 15వ నామం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయై నమః. అర్థం ఏమిటంటే కృష్ణపక్ష అష్టమి నాటి చంద్రుడి వలె ప్రకాశించు ఫాలభాగముతో శోభిల్లుతున్నది. శుక్లపక్షము నాడు చంద్రుడు ఇలా తిరుగుంటాడు, కృష్ణపక్షము నాడు చంద్రుడు ఇలా తిరుగుంటాడు పైనుంచి. గమనించండి మీరు. అందుకని అమ్మవారి యొక్క పాలభాగాన్ని అందుకు పోల్చారు. ఎలా? అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అమ్మవారి యొక్క పాలభాగం అలా ఉందిట. అమ్మవారి యొక్క ముఖం శరత్పూర్ణిమగా చంద్రుడిలాగా ఉంటుంది. శరత్పూర్ణిమ చంద్రుడు అమ్మవారి యొక్క ముఖం అనడం సమంజసం, అది పూర్ణబింబం కాబట్టి. శరశ్చంద్ర నిభానన అని లలితానామలో వస్తుంది. ముఖం పూర్ణబింబం అయినప్పుడు అమ్మవారి యొక్క పాలభాగం చంద్రుని అర్ధబింబంగా ఉంటుంది. అనగా అష్టమి నాటి చంద్రబింబం లాగా అమ్మవారి యొక్క పాలభాగం ఉంటుంది. శుక్లపక్షమా కృష్ణపక్షమా? శుక్లపక్షంలో ఇలా ఉంటాయి. శుక్లపక్షంలో ఇటు తిరిగి ఉంటుంది, కృష్ణపక్షంలో అటు తిరిగి ఉంటుంది. అందుకని అష్టమి నాటి చంద్రుడితో ఇక్కడ అమ్మవారి యొక్క నుదుటి భాగాన్ని వర్ణించడం జరిగింది. అమ్మ 16 కళలు కలిగినట్టు పరిపూర్ణ స్వరూపిణి. అందుకే షోడశి అంటారు అమ్మవారిని. పాడ్యం నుండి పౌర్ణమి వరకు ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ సూర్యుడి వెలుగు సంక్రమించడం వల్ల కృష్ణపక్షంలో ఒక్కో కళ తగ్గుతూ అమావాస్య నాడు పూర్తిగా కోల్పోతాడు. ఇది తెలిసిందే కదా అందరికీ. కాబట్టి ఈ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే నామాన్ని మనం జపిస్తే అమ్మవారి యొక్క పాలభాగాన్ని వహించుకుంటూ మనలో ఒక మానసికమైనటువంటి వికాసం కలుగుతుంది. అటువంటి మానసిక వికాసం కావాలనుకునేటటువంటి వారు, ఆ డిప్రెషన్ నుండి బయటపడాలనుకునేవారు ఈ నామాన్ని జపిస్తే వాళ్ళకి మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.